హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మంచి న్యూస్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనకి పిఎం కిసాన్ డబ్బులు చాలా వరకు పడలేదు. అయితే దానికి గల కారణాలేంటి, దానికి పరిష్కారం ఏమైనా ఉందా అంటే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఆ వివరాలు పూర్తిగా చూసేద్దాం. పిఎం కిసాన్ పేమెంట్ నాట్ క్రెడిటెడ్ రీజన్స్ సిల్జేషన్స్ 2025. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు 6,000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద కొంతమంది రైతులకైతే డబ్బులు పడలేదు. అయితే దానికి కారణాలు ఏంటి అంటే ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. అయితే ఈ పథకం పొందడానికి ఈకేవైసీ అనేది తప్పనిసరి. కాబట్టి ఇది పూర్తి చేయకపోతే ఏ విడత కూడా డబ్బులు అయితే జమ కావు. అలాగే దీని పరిష్కారం ఏంటంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ఐరిస్ అథెంటికేషన్ అయితే ఈకేవైసీ పూర్తి చేసుకొని ఈకేవైసీ పూర్తయిన తర్వాత 30 లేదా 60 రోజుల మధ్యలో అయితే మీకైతే డబ్బులు జమ అవుతాయి. అయితే అలాగే ఆధార్కి పాస్బుక్ లింక్ కాకపోవడం వల్ల కూడా అవ్వవచ్చు. అయితే దాని పరిష్కారం ఏంటంటే భూస్వామ్యం ధృవీకరణ కోసం ఆధార్ ల్యాండ్ పాస్బుక్ లింకింగ్ తప్పనిసరి అన్నమాట. ఆధార్కి పాస్బుక్ లింకింగ్ అనేది చేసుకోవాలి. అయితే గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తారు. వాళ్ళకి ఈ అప్లికేషన్ సమర్పించుకున్నాక తహసీల్దార్ అప్రూవల్ చేశాక ఆర్బీకే పిఎం కిసాన్ పోర్టల్లో వివరాలు అయితే అప్డేట్ అవుతాయి అన్నమాట. అలాగే ఎన్పిసిఐ సీడింగ్ లేకపోయినా పిఎం కిసాన్ డబ్బులు పడవు. అయితే మీ బ్యాంకులో ఆధార్ సీడింగ్ విత్ ఎన్పిసిఐ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఐపీపీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో కొత్త ఓపెన్ చేయండి. ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత 30 లేదా 90 రోజులు ఆగిపోయిన అమౌంట్ అయితే జమ అవుతుంది. అలాగే 2019 తర్వాత మ్యూటేషన్ 2019 ఫిబ్రవరి తర్వాత భూమి మ్యూటేషన్ జరిగిన వారికి దరఖాస్తులు ఆటోమేటిక్గా నిలిపివేయబడతాయి. దానికి రైతు మరణిస్తే భార్య లేదా భర్త నామినీగా మ్యూచువేషన్ చేసి రీఅప్లై చేస్తే అర్హత అయితే పొందుతారు. ఏంటంటే రైతు ఒకవేళ మరణిస్తే తన భార్య లేదా ఒకవేళ ఎవరు చనిపోతే వాళ్ళకి నామినీగా అయితే మ్యూచువేషన్ చేసుకోవాలి. దానివల్ల రీఅప్లై చేసుకుంటే అప్పుడు అయితే అమౌంట్ అయితే పొందుతారు. అలాగే ఒకే కుటుంబంలో 2 లబ్ధిదారులు ఉన్న అనుమానం వాళ్ళకైతే అమౌంట్ పడలేదని చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎక్కువగా నిలుపుదల కారణమైతే ఇదే చెప్తున్నారు దీనికని. అయితే దీనికి ఫీల్డ్ వెరిఫికేషన్ ఒకవేళ పూర్తయ్యాక అర్హులైన రైతులకైతే డబ్బులు తిరిగి అర్హులైతే మాత్రం వెరిఫికేషన్ అయ్యాక అర్హులైతే వాళ్ళకి తిరిగి అయితే జమ అవుతాయని చెబుతున్నారు. అయితే అనర్హుల జాబితాలో ఉండడం వల్ల ఇనెలిజిబుల్ కేటగిరీ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షన్ పొందేవారు అంటే గవర్నమెంట్ పెన్షన్, నార్మల్ పెన్షన్ కాదండి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, అలా ప్రజాప్రతినిధులు వీళ్ళు ఒకవేళ ఈ ప్రాసెస్లో ఉన్నారని ట్రేస్ అయినట్లయితే వాళ్ళకైతే ఈ పిఎం కిసాన్ అనేది అమౌంట్ పడదు. అలాగే పిఎం కిసాన్ అమౌంట్ నాట్ క్రెడిటెడ్ రీజన్స్ ఏంటంటే ఈకేవైసీ మొదటిది, అలాగే ఆధార్ పాస్బుక్ లింక్ అవ్వకపోవడం వల్ల రెండోది, అలాగే మూడోది ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల, అలాగే 2019 తర్వాత ఈ ప్రాసెస్ అయితే మ్యూటేషన్ అనేది ప్రాసెస్ పెట్టారు. అది నామినీగా ఉంటే వాళ్ళకి అనేది అమౌంట్ పడుతుంది. అలాగే డూప్లికేట్ ఫ్యామిలీ, ఈ 5 కారణాల వల్ల మీకైతే అమౌంట్ పడకపోవచ్చు. అదైతే మీరు చెక్ చేసుకోండి. ఓకే అండి. అయితే దీనికి అర్హత ఏంటి అసలంటే ఆల్ ఇండియన్స్ ఫార్మర్స్ ఆర్ ఎలిజిబుల్ దీనికి. అలాగే ఫార్మర్ ఏంటంటే స్మాల్ మార్జిన్ ఫార్మర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అలాగే ఏజ్ వచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎవరైనా రైతు అనేవాళ్ళు ఎలిజిబులే. అలాగే వ్యాలిడ్ పట్టా పాస్బుక్ ఉండాలి. అలాగే ఆధార్ లింక్డ్ అయితే అయి ఉండాలి మీ నేమ్తో. ఎలిజిబుల్ విత్ సిసిఆర్స్ కార్డు కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. ట్యాక్స్ అలాంటివి పే చేసి ఉండకుండా ఉండాలి. అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఉంటే పొలిటికల్ లీడర్స్కి ఇలాంటి వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదనమాట. సో ఇవేవి లేకపోతే మీరు తప్పకుండా పిఎం కిసాన్ అమౌంట్ అనేది పొందవచ్చు. అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎందుకు నిలిపివేస్తారంటే ఈ విధంగా ఈకేవైసీ లేకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల, అలాగే ఏదైనా ఒకే ఇంట్లో 2 మనుషులకి ఏమైనా ట్రేస్ అయినట్టయితే ఆపడం, ఇలా ప్రాసెస్ అనేది దానివల్లే అమౌంట్ అయితే పడకపోవచ్చు. అయితే మీరు ఏం చేయాలంటే ఏపీ ఫార్మర్ మ్యూటేషన్ డెత్ కేసు ఏమైనా ఉన్నదంటే మీ సేవ పోర్టల్లో ల్యాండ్ మ్యూటేషన్ పెట్టుకోవాలి. తర్వాత అవసరమైన పత్రాలు అయితే అప్లోడ్ చేసేయాలి.
తర్వాత దీనికి తహసీల్దార్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్లాండ్లో మ్యూటేషన్ ఎంట్రీ చేసుకోవాలి. మ్యూటేషన్ పూర్తయ్యాక పథకాల నిధులైతే జమ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఆధార్ మ్యాపింగ్, ఈకేవైసీ, ఎన్పిసిఐ సీడింగ్ చేసుకోవడం ఏంటంటే ఆధార్ బ్యాంక్ ఎర్రర్ అని వస్తే స్కీలో స్టేటస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అనే ఒకవేళ కనిపిస్తే బ్యాంకులో ఎన్పిసిఐ సీడింగ్ అనేది చేయించుకోవాలి. డూప్లికేట్ ఆధార్ అనే వస్తే మీ సేవలో కరెక్షన్ చేసుకోవాలి. నేమ్ ఒకవేళ ఆధార్ కూడా కరెక్షన్ ఏమైనా ఉంటే ఆధార్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒకవేళ చేసుకున్నట్లయితే మీ అమౌంట్ అనేది పిఎం కిసాన్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో తప్పనిసరిగా పడుతుంది. ఈ ప్రాసెస్లు ఏవైనా కరెక్ట్గా లేకపోయినట్లయితే మీకు అమౌంట్ పడకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇందులో మీకు ఏ కారణం వల్ల అమౌంట్ పడలేదో మీరైతే సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీకు ఎందుకు పడలేదో కనుక్కొని దానికి కారణాలు వాళ్ళు చెక్ చేసి చెప్తారు. అది మీరు చెక్ చేసుకున్నాక మీరు ఏ ప్రాసెస్లో ఆగిపోయిందో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాక 30 నుంచి 60 రోజులైతే మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.